నెక్స్ట్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్లో 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఆర్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ. సో యాక్చువల్గా ఏకి మనకి ఐగన్ వాల్యూస్ ఉంటే దాన్ని ఎలా రాస్తామండి? ఏ మైనస్ లాంబ్డా ఐ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. ఇది ఫార్మాట్ ఐగన్ వాల్యూస్ని వెక్టర్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో మనకి ఇక్కడ ఏమన్నారు? రెసిప్రోకల్స్ అన్నారు కాబట్టి సో ఏ ఇన్వర్స్ -1/λ(i) ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. సో నేనేం చేస్తున్నానంటే సో ఏఎక్స్ అంటే ఎక్స్ని లోపలికి ఇంటూ చేశాను అండ్ సేమ్ టైం ఏఎక్స్ ఈక్వల్ టు λx రాశాను బికాస్ ఆఫ్ ఐఎక్స్ ఈక్వల్ టు లేదా ఎక్స్ఐ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇంటూ ఎనీథింగ్ వస్తుంది కాబట్టి సో మల్టిప్లై విత్ ఏ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. సో అప్పుడు ఏ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇంటూ ఎక్స్ అండ్ ఏ ఇన్వర్స్ ఆఫ్ లాంబ్డా ఎక్స్. సో ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఏమవుతుందండి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇంటూ ఎక్స్ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాంబ్డా. ఓకే, సో ఇప్పుడు చూడండి x ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో దట్ మీన్స్ ఐఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ఐ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి ఐఎక్స్ ప్లేస్లో ఎక్స్ అనేది రాసానండి. సో నౌ ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని తీసుకొని 1 లాంబ్డాని ఇటు సైడ్కి పంపిస్తే రైట్ హ్యాండ్ సైడ్కి సో 1/λ ఇంటూ ఎక్స్. సో దాన్ని నేను ఈక్వల్ రాసేటప్పుడు రైట్ హ్యాండ్ సైడ్కి రాసేసేసాను. ఓకే, సో ఏ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/λx. సో 1/λxని నేను ఎక్స్ ప్లేస్లో ఐఎక్స్ అనేది తీసుకుంటున్నాను బికాస్ ఎక్స్ఐ ఈక్వల్ టు ఐఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కాబట్టి. సో 1 - లాంబ్డా ఐఎక్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తున్నాను. ఈక్వల్కి ఇవతల వైపు ఉంటే ప్లస్ సైడ్కి వచ్చేస్తే మైనస్ కాబట్టి -1 - లాంబ్డా ఐఎక్స్ రాశాను. సో బోత్ నుంచి ఎక్స్ని కామన్గా తీసాను. చూడండి ఇప్పుడు ఏ ఇన్వర్స్కి 1/λ అనేవి ఐగన్ వాల్యూస్ అవుతాయి.